శ్రీకాకుళం జిల్లాకు చెందిన వలస కూలీలు 9 మందితో పాటు కేరళ, తమిళనాడు, బీహార్ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగానికి వెళ్లి చిక్కుకున్నారు. మాస్కట్కు వెళ్లి 3 నెలలైనా ఎటువంటి పని లేదని, తినడానికి తిండి లేదని ఏజెంట్లు కూడా చేతులు ఎత్తేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సహాయం చేయాలని ఒక వీడియో రూపంలో రికార్డ్ చేసి కుటుంబీకులకు వాట్సాప్ ద్వారా పంపించారు. శ్రీకాకుళం జిల్లా ఇలాగ వచ్చి మేము వచ్చాము, ఫిబ్రవరిలో వచ్చాము. 3 నెలలు అయిపోయింది. ఏజెంట్లకి వచ్చిన ప్రాబ్లం చెప్పుకునే ఉన్నాం కానీ ఎవరు రెస్పాన్స్ కావాలి. ఈరోజు మా అందరికీ నటు రోడ్డు మీద పట్టిస్తారు. మొత్తం 18 మంది ఉన్నాము. కేరళ వాళ్ళు 5, ఆంధ్ర వాళ్ళు 9 మంది, యూపీ వాళ్ళు 4, మొత్తం కలిపి 18 మంది ఉన్నాము. ఏదైనా అడగకుంటే కొట్టులకు వచ్చేసి బెదిరిస్తున్నారు. పాస్పోర్ట్ రాకుంటేమో మాకు 1500 రియాలు కట్టాలని చెప్తున్నారు. తల 2 రోజులు అయింది, భోజనం లేదు, ఫుడ్ లేదు, రోడ్డు మీద వదిలేస్తున్నారు. మనకి ఇబ్బంది పడుతున్నాము. ఏజెంట్కి ముందుగా చెప్పాము కానీ ఎవరు రెస్పాన్స్ సరిగ్గా తీసుకోవట్లేదు. మళ్ళీ పోలీసు వాళ్ళకి వాళ్ళు చెప్తామంటే ఏజెంట్లు మాకు చెప్పారు, మీరు ఎవరు చేసుకోండి కానీ మేము మాట్లాడుతూనే ఉన్నామని చెప్తున్నారు కానీ ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు నా రోడ్డు మీద వదిలేస్తారు. 3 నెలలు అవుతుంది. అది కూడా వచ్చి 3 నెలలు అవుతుంది. ఏంటంటే మా ఏజెంట్కి ఆల్రెడీ చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అది కూడా వాళ్ళు ఏంటంటే రేపు వెళ్ళండి అని చెప్పి 3 నెలలు చేస్తారు. మళ్ళీ ఏంటంటే పాస్పోర్ట్ మనం ఎంతో చేసినా కూడా చేతి పెట్టేస్తారు. మీరు ఉండండి, ఇంకో మనం వాళ్ళే చెప్తున్నారు. ఇంకా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ మళ్ళీ నిన్న కాల్ చేస్తే వాళ్ళు చెప్తాము, రేపు చెప్తాము, మీరు వెయిట్ చేయండి అలాగే అంటున్నారు తప్ప సరైన రెస్పాండ్ ఇవ్వట్లేదు. ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది మాకు కూడా. వచ్చి 3 నెలలు అయిపోయింది. ఇక్కడ వీడియో చేయాల్సి వస్తుంది. అది కూడా ఎలాగైనా మీరు మమ్మల్ని ఇండియాకి రప్పించాలని కోరుకుంటున్నాం. ఎక్కువ ఏదైనా చేస్తామని అంటే ఫుడ్ రూమ్ కూడా కట్ చేస్తామని చెప్పతున్నారు. తొందరగా రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ 18 మంది ఒమన్ వచ్చాము. నసీమ్ సలాం అని కంపెనీకి. ఆ కంపెనీకి వచ్చి ఇప్పుడు మాకు 3 నెలలు అయిపోతుంది. కానీ మాకు ఏ పని ఎవరు, ఇది శాలరీ ఎవరు ఇచ్చినా సరే ఖర్చులాగా డబ్బులకి ఇస్తున్నారు. 50 రేలు, 70 రేలు లాగా ఇస్తున్నారు. మేము వెళ్ళిపోతామంటే మాకు భోజనాలు ఇవ్వమని ఇస్తారు. ఇవన్నీ ప్రాబ్లం చేస్తామని మాకు టార్చర్ చేస్తున్నారు. అందుకే మాకు ఏదో తాగులాగా చూపెడితే మేము వెళ్ళడానికి మాకు బాగుంటుందని మేము ఎంబసీకి కంప్లైంట్ చేసాము. ఎంబసీ కంప్లైంట్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇప్పుడు చెప్తాం, రేపు చెప్తాం ఇలా కానీ ఇప్పుడు 2-3 రోజులు బట్టి అలాగే వారం అయిపోతుంది, 2 వారాలు అయిపోతుంది. మాకు అక్కడి నుంచి ఇంకేదో రెస్పాన్స్ రాకుంటుంది. మీరు ఏదో హెల్ప్ చేస్తే మేము ఎక్కడి నుంచి ఒకలాగా ఇండియాకి వెళ్ళాలని అనుకుంటాము. అందరము 18 మంది. ఇందులో 6 కేరళ వాళ్ళు ఉన్నారు, 9 మంది తెలుగు వాళ్ళు, 3 బీహారీ వాళ్ళు ఉన్నారు. మీరు అందరూ మాకు హెల్ప్ చేస్తే మేము ఇక్కడి నుంచి ఒకలాగా ఇండియాకి రేపుతాము. మాకు కొంచెం హెల్ప్ చేయండి. మీ అందరితో ఇదే మాకు ధన్యవాదాలు. పేరు కామరాజు. ఇచ్చాపురం మండలం, శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాము. ఇక్కడ మస్కట్కి వచ్చాము. మేము వెల్డింగ్ పని మీదకి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక క్లీనింగ్ చేయమంటున్నారు. మా ఏజెంట్లు సింహాచలము, శ్రీనివాసరావు, మాకయ్య, జానీ, ప్రదీప్, డొంబురు, కామయ్య. వీళ్ళేమో మాకేమో పని ఇవ్వట్లేదు. రోడ్డు మీద పడేసి ఉంచారు. మేము ఫుడ్ లేదు, ఇంతవరకు ఏమీ లేదు. మేము ఏదైనా సాయం చేయాలనుకుంటే వెంటనే రెస్పాన్సిబిలిటీ అవుతారని ఇక్కడ మా ఏజెంట్లకి ఎంతో చెప్పాము. అసలు ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. ఎన్నో వాయిదాల మీద పెట్టి ఇప్పటి వరకు మాకు ఇప్పటికే వచ్చింది. ఇలాగ మాది ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లా. ఏంటంటే మొన్నట్లోన కంపెనీ వాంటర్ మా దగ్గరికి వచ్చి ఇలాగ మీరు అందరూ క్లీనింగ్ చేయండి, మీకు ఆ పని చేస్తాం, వెల్డింగ్ పని ఏమో. అది కూడా ఏంటి వచ్చి 3 నెలలు అయిపోయింది, శాలరీలు ఎవరు. అది ఇంకేమంటున్నారంటే నార్మల్గా డ్యూటీ ఎప్పుడైతే తప్పుండే శాలరీ స్టార్ట్ ఇస్తాం తప్ప అంతలో మించేమో. ఇప్పుడు 2 నెలలు ఫుడ్ లేదు, ఏటీ లేదు, మాకు ఏడ్ చేయలేదు, అర్థం కావట్లేదు. ఇప్పుడు రోడ్డు మీద వదిలేసాం, ప్రజెంట్ రోడ్డు మీద ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు అంటే ఏజెంట్ చెప్పినా కూడా అంత రెస్పాండ్ ఎంతవరకు అవ్వలేదు. ఇప్పుడు కంపెనీ వాంటర్ ఏంటంటే మమ్మల్ని పడ్డానికి వస్తుంది. అది కూడా ఇప్పుడు ఏజెంట్ చెప్పినా కూడా అసలు సరిగ్గా రెస్పాండ్ లేదు, ఏమీ అంత లేదు. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు మీద ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది మాకు కూడా. ఎలాగైనా ఎంత త్వరగా మాకు ఇండియాకి తీసుకొస్తే బాగుంటుందని చూస్తున్నాం. అది కూడా ఎలాగైనా మాకు ఇండియా రప్పించాలి సార్.